నమస్తే గురు. ఈ వీడియోలో నేను ఇంట్రడక్షన్ తో ఎక్కువ లాగ్ అయితే చేయాలనుకోవట్లేదు. ఒక విషయం ఏంటంటే నేను రీసెంట్ గా టీచర్స్ మీద ఒక 3 వీడియోలు అయితే చేసి పెట్టున్నాను. ఒకటి ఏంటంటే కోడింగ్ రౌండ్ లో ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి అండ్ 2024 లో అడిగిన కోడింగ్ క్వశ్చన్స్ అన్ని కలిపి వాటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఒక వీడియో చేసి పెట్టున్నాను. అండ్ 15th మార్చ్ అడిగిన క్వశ్చన్స్ కూడా ఒక వీడియో చేసి పెట్టున్నాను అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత ఇలా ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. యాక్చువల్ కంటే ఈ వీడియోస్ చేయడానికి అసలు టైం అయితే కుదరట్లేదు. మీకోసమే ఎంటైర్ కోర్స్ ఒకటి ప్లాన్ చేశాను, దాని మీద వర్క్ చేస్తున్నాను. బట్ చాలా మంది డిఎమ్స్ అయితే చేస్తున్నారు కదా, సో మీకోసం టైం కుదిరించుకొని ఒక ఈ వీడియో అయితే ప్లాన్ చేసి పెట్టాను. సరే, ఇప్పటికి చాలా లాగైతే అయిపోయింది, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ అంటున్నాడు. జనరల్గా ఎల్సిఎం అంటే ఏంటి, ఒక 2 నంబర్స్ ఇచ్చాడు. ఆ 2 నంబర్స్ ని ఏ ఒక్క నంబర్ అయితే అది కూడా లీస్ట్ నంబర్, ఏ లీస్ట్ నంబర్ అయితే రెండింటిని మల్టిప్లై చేస్తుందో ఆ నంబర్ని మనం ఎల్సిఎం అంటాం. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర 12, 15 అని చెప్పేసి 2 నంబర్లు ఉన్నాయి. ఈ 2 నంబర్స్ కి ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు అనుకోండి. అక్కడ యాక్చువల్ గా అంటే టీచర్స్ ఎగ్జామ్ లో ఆ టెస్ట్ కేసెస్ అనేవి చాలా పెద్ద టెస్ట్ కేసెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మనం కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఏంటి, 12, 15 అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి ఎల్సిఎం కనుక్కోవాలంటే జనరల్ గా ఎల్సిఎం అంటే ఏం చెప్పాను, ఒక చిన్న నంబర్ రెండింటిని మల్టిప్లై చేయాలి అంటున్నాం. అంటే 1 కాకుండా. సో 1 కాకుండా ఇంకే నెంబర్ ఏంటి, 2 అన్నది 12ని డివైడ్ చేస్తుంది, 15ని డివైడ్ చేయలేదు కదా, 2 కాదు 3 తీసుకుందాం. 3 అన్నది 12ని డివైడ్ చేస్తుంది, అంటే 3 అన్నది 12 మల్టిపులా, అవును. 15 మల్టిపులా, అవును. సో లీస్ట్ నెంబర్ అయినా ఇది. సో అలాగనమాట. ఇప్పుడు 12కి 15కి ఎల్సిఎం ఏమవుతుందిరా అంటే 3 అవుతుంది. అర్థమైంది? ఎల్సిఎం అంటే ఏంటి, ఆ 2 నంబర్స్ ని లీస్ట్ గా మల్టిప్లై చేసేది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఎల్సిఎం అంటే క్లియర్ అయిపోయింది. జనరల్ గా ఈ ఎల్సిఎం మనం ఎలా చేస్తాం, ఇప్పుడు 12, 15 అని చెప్తే ఏం చేస్తాం, 2 6 12, తర్వాత ఈ 15 అలాగే పెట్టేసుకుంటాం. మన జనరల్గా ఎల్సిఎమ్స్ అంటే ఇలా చేస్తాం. మన కోడింగ్లో ఎలా చేయొచ్చురా అంటే మనకు ఫార్ములా ఉంటుంది అనమాట. ఎల్సిఎం అనుకోవడానికి ఫార్ములా ఏంట్రా అంటే a ఇంటూ బి బై జీసీడీ ఆఫ్ ఏ కామా బి. ఓకేనా? ఇది జనరల్గా ఏంటి, మనము ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంట్రా అంటే ఇది. మనము ప్రతిసారి ఆ డయాగ్రామ్స్ ప్రతిసారి ఆ ఓల్డ్ ఫార్మాట్ లో చేయడం కంటే ఒక ఎల్సిఎం కనుక్కోవడానికి మన ఫార్ములా అయితే ఇది అనమాట. ఏంటి, ఏ ఇంటూ బి బై జీసీడీ ఆఫ్ ఏ కమా బి. ఇక్కడ మీరు కొత్త పదం చూస్తున్నారు, ఏంటి బై జీసీడీ అంటే ఏంటి అని. జీసీడీ అంటే ఏంట్రా అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అని చూడకండి. వాడు నెక్స్ట్ రేపు పొద్దున క్వశ్చన్లు ఏమడగచ్చు, జీసీడీ అడగచ్చు. సో ఏం చెప్తున్నా, ప్రతి ఒక్క దాన్ని నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి చెప్తా. జీసీడీ అంటే ఏంటంటే గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అనమాట. అంటే ఏంట్రా అంటే ఇందాక ఎల్సిఎం అంటే ఏం చెప్పుకున్నాం, ఆ రెండింటిని లీస్ట్ గా మల్టిప్లై చేసేది కావాలి అని చెప్పాను, అది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడేంటి, జీసీడీ అంటే ఏంటి, గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అంటున్నాడు. అంటే ఏంట్రా అంటే ఆ 2 నంబర్స్ ని చాలా హైయెస్ట్ నంబర్ ఏ నంబర్ అయితే డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందో ఆ నంబర్ అనమాట. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏమంటున్నా 56 తర్వాత 98 అని చెప్పేసి 2 నంబర్లు తీసుకుంటున్నాం. ఈ 2 నంబర్లకి జీసీడీ కావాలంటే మనం ఏం చేస్తాం, మన జనరల్ గా ఒక ట్రెడిషనల్ వే ఏంటి జీసీడీ కనుక్కోవడానికి, 56, 98 అని తీసుకుంటాము. 56 1s 56, రిమైండర్ ఎంత వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, 42 వస్తుంది. ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది, 42 వచ్చింది. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం రా అంటే ఒక్కసారి ఇక్కడ రాస్తాం చూడండి. ఆ 42ని ఇప్పుడు డివిజర్ లా తీసుకొని ఆ 42తో ఇప్పుడు దేన్ని, ఇక్కడ పైన ఏముంది 56 ఉంది కదా, ఆ 56 ని చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 42 1s 42 అవుతుంది. రిమైండర్ ఎంత వస్తుంది, 6 లో 2 పోతే 4 వస్తుంది, 5 లో 1 పోతే ఎంత, 5 లో 4 పోతే ఎంత, 1, 14 మిగిలింది. ఇప్పుడేం చేస్తాం, ఈ 14 ని పైన ఏముంది 42 ఉంది కదా, ఇక్కడ నేను ఇది ఎరేస్ చేస్తాను ఒకసారి. సో మన జీసీడీ ఏమవుతుంది ఇప్పుడు 14. అలాగనమాట. ఫస్ట్ 2 నంబర్లు డివిజన్ చేస్తాము, రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ ని పైన డివిజర్ తో మనం మళ్ళీ డివిజన్ చేస్తాం. ఎప్పుడు దాకా చేస్తాం అలాగా, రిమైండర్ 0 వచ్చే వరకు చేస్తాం. అర్థమైతే జీసీడీ అంటే. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ ఎల్సిఎం ని పక్కన పెట్టేసి ఈ జీసీడీ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఈ జీసీడీ ఫైండ్ చేశాక అప్పుడు మనం ఎల్సిఎం ఈజీయే కదా, ఏంటి బి బై జీసీడీ కదా. సో అప్పుడు మనకి ప్రాబ్లం పిచ్చ క్లియర్ అయిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు జీసీడీ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇప్పుడు జీసీడీ కనుక్కోవాలి.
జీసీడీ కనుక్కోవడం మనం ఇప్పుడు ఇందాక చూసాం ఎలా చేయాలి, ఎలా కనుక్కుంటాం ఏంటి అని చెప్పేసి. అక్కడ నీకు మెయిన్గా ఏం జరిగింది అక్కడ రిమైండర్ కదా, రిమైండర్తోనే నువ్వు మొత్తం అక్కడ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసావు జీసీడీలో. సో అది బాగా గుర్తుపెట్టుకో, నేను చెప్తాను ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి. మనము ఈ జీసీడీని జావాలో ఏం చేస్తామంటే, జావాలో కాదు ప్రోగ్రామింగ్లో ఏం చేస్తామంటే 2 వేస్గా కనుక్కుంటాం. ఒకటి రికర్సివ్ మెథడ్ యూజ్ చేస్తాము, ఒకటి నార్మల్ మెథడ్ యూజ్ చేస్తాం. రికర్సివ్ మెథడ్ అంటే చాలా మంది డెఫినేషన్ బట్టి కొట్టేస్తారు, నేను కూడా అలా బట్టి కొట్టేదాంట్లో నేను ఒకప్పుడు. బట్ యాక్చువల్ యూజ్ కేసు అంటే నాకు ఎప్పుడు తెలిసేది కాదు. తర్వాత చేస్తూ కొద్దిగా రికర్షన్ అంటే ఏంటో అర్థమైంది. జనరల్గా చాలా మంది ఏంటంటే ఈ రికర్షన్ ఏమనుకుంటారంటే ఫంక్షన్ కాల్ అని చెప్పేసి అనుకుంటారు. బట్ అది కరెక్టే, బట్ యాక్చువల్గా పర్ఫెక్ట్గా అది కరెక్ట్ కాదు. ఓకేనా, అది ఎంతో కొంత కరెక్టే. రికర్సివ్ మెథడ్స్ అంటే ఏంట్రా అంటే మనం ఏమని చదువుకుని ఉంటాం, ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి చదువుకుని ఉంటాం. అది ఓకే, అది అప్పటికప్పుడు బట్టి కొట్టే వరకు సరిపోతుంది మనకు. బట్ అది యాక్చువల్గా మనకు అది ప్రాబ్లమ్స్ మీద ఇంప్లిమెంట్ చేయడానికి ఆ ఒక్క డెఫినేషన్ సరిపోతుందా అంటే సరిపోదు. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇందాక ఎగ్జాంపుల్ ఏమేమి తీసుకున్నా ఇక్కడ రాస్తాను. నేను చిన్నగా ఏం తీసుకున్నా, 56 ఒకటి తీసుకున్నా, 98 తీసుకున్నా. ఓకేనా, ఏం చేశాను ఫస్ట్ 56 వన్స్ ఏం చేశాను, 56 చేశాను. 56 చేస్తే నాకు ఎంత వచ్చింది, 42 వచ్చింది. రిమైండర్ 42 వచ్చింది. అంటే ఏంటి, 2 నంబర్స్ని ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. డివిజన్ చేశాక ఏమవుతుంది, రిమైండర్ వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నాను నేను, ఇప్పుడు ఏ కామా బిని తీసుకొని డివిజన్ చేస్తున్నా ఫస్ట్. తర్వాత ఏమైంది, నాకు ఇది రిమైండర్ అయింది. అర్థమవుతుందా? అప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ రిమైండర్ని పైన ఏది ఉంది, డివిజన్లో 56 ఉంది, 56తో మళ్ళీ డివిజన్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఏ కామా బి ఉంది, దాన్ని డివిజన్ చేస్తే రిమైండర్ వస్తుంది. అప్పుడు పైన దాన్ని అనుకుంటా, రిమైండర్ని బి అనుకుంటాను. అప్పుడు ఈ రెండింటిని కలిపి నేను మళ్ళీ జీసీడీ డివిజన్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చిన రిమైండర్ని మళ్ళీ ఇది ఏ అనుకుంటాను, ఇది బి అనుకుంటాను, మళ్ళీ ఇలా చేస్తున్నాను. అంటే అలా ఒకదానికొకటి ఇలా కాల్ చేసుకుంటూ వెళ్తుంది కదా. అంటే ఆ ఫంక్షన్ని అదే మళ్ళీ కాల్ చేస్తుంది, ఆ ఫంక్షన్ని మళ్ళీ అదే కాల్ చేస్తుంది. చెప్తాను చూడు, క్లారిటీగా చెప్తాను చూడు, పిచ్చ క్లియర్ అయిపోయి చెప్తాను చూడు. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నా, 42ని 56తో చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 42 అవుతుంది. 6లో 2 పోతే ఎంత, 4, 5లో 1 పోతే 14. అప్పుడు ఓకేనా, మళ్ళీ ఏం చేస్తుంది 14 అన్నది, మళ్ళీ దానికి అదే కాల్ చేసుకుంటుంది. డివిజన్ అన్న మెథడ్ అనుకోండి, మీ భాషలో కాల్ చేస్తే ఏమవుతుంది, 14 3 42. మనకి 0 వచ్చేసింది కదా, ఇక్కడికి ఆపేస్తాం. ఇక్కడికి ఆపేసినప్పుడు పైన ఏ వాల్యూ ఎంత ఉంది, 14 ఉందా. మనం ఏబీనే కదా ఇంతకు నుండి డివిజన్ చేసుకుంటూ వస్తున్నాం, కానీ బి ప్లేస్లో మనం ఐటమ్స్ని మార్చుకుంటాం, నంబర్స్ని మార్చుకుంటున్నాం. కానీ మనకి ఎప్పుడైతే బి వాల్యూ ఉన్నది 0 వచ్చేస్తుంది, బి అంటే ఏంటి, రిమైండర్ కదా. ఆ రిమైండర్ ఎప్పుడైతే మనకి 0 వచ్చేస్తుందో ఏ వాల్యూ ప్రింట్ చేస్తే అది మన జీసీడీ వాల్యూ అవుతుంది. ఓకేనా, మీరు ఇదే మూడ్లో ఉండండి. నేను ఇప్పుడు దీన్ని కోడింగ్లోకి పట్టుకెళ్తాను, ఇదే ఎగ్జాంపుల్ని కోడింగ్లోకి పట్టుకెళ్తాను, అలాగే ఉండండి. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఏమంటున్నా, నేను కోడ్ ఏం రాస్తున్నా, ఫస్ట్ ఏం చేస్తున్నా, num1 = int of input. ఫస్ట్ ఒక నెంబర్ వస్తుందా మనకు, ఏమొస్తుంది, 56 వస్తుంది అనుకోండి. మీరు ఇంకోటి గమనించడం మర్చిపోతున్నారు, జనరల్గా జావాలో ఇన్పుట్ తీసుకోవాలంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాం. స్కానర్ క్లాసులు రాసుకోవాలి, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ నేను ఆల్రెడీ ముందు వీడియోలో డిస్కస్ చేశాను, అందుకే ఇక్కడ నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సెకండ్ నెంబర్ ఏంటి, సారీ ఇక్కడ సెకండ్ నెంబర్ కూడా 56 తీసుకున్నాం కదా. సెకండ్ నెంబర్ ఏంటి, మనం ఇందాక తీసుకుంటే 98 కదా. సో ఏంటి, సెకండ్ నెంబర్ ఏంటి 98. ఓకేనా, 2 నెంబర్లు అయితే ఇన్పుట్ తీసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, ఫైండ్ జీసీడీ రికర్సివ్ అంటే ఇక్కడ ఒక మెథడ్ రాసుకున్నా, ఫంక్షన్ కాల్ అంటారు చూడండి మీ భాషలో, అది ఫైండ్ జీసీడీ రికర్సివ్ అని చెప్పేసి ఒక మెథడ్ అయితే రాసుకున్నాను నేను. ఆ మెథడ్లోకి ఏం చేస్తున్నా, ఆ 2 నెంబర్లు పంపుతున్నాను పైకి. ఇప్పుడు ఏం వెళ్తాయి, ఇక్కడ 56 98 ఇందులో పంపాను నేను. ఆ రెండింటికి జీసీడీ కనుక్కోరా అని చెప్పేసి పంపాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫస్ట్ బి అనేది 0 అయితే రిటర్న్ ఏ అని చెప్పేసి చెప్పాను. ఇక్కడ అలాగే చేసాం, ఇది బి అనగా ఇది 0 అయిపోతే ఏం చేసాం, రిటర్న్ ఏ చేసాం. ప్రస్తుతం నీకు ఇది అక్కర్లేదు. ఓకేనా, ఈ కండిషన్ ఎందుకు రాసాను నీకు తర్వాత అర్థమైంది, ఇక్కడ ఎందుకు రాసానో ఇది నీకు తర్వాత అర్థమైంది. ఓకేనా, ఈ ఇఫ్ కండిషన్ పక్కన పెట్టే ఫస్ట్. నేను తర్వాత ఏమంటున్నా, రిటర్న్ ఫైండ్ జీసీడీ రికర్సివ్ ఆఫ్ ఏ కామా ఏ mod b అంటున్నా. ఒక్కసారి జాగ్రత్తగా విను, ఇప్పుడు చాలా నెమ్మదిగా చెప్తాను, జాగ్రత్తగా విను. ఇక్కడ ఏమంటున్నా, ఒక మెథడ్లోకి వచ్చాను నేను. ఇక్కడ ఏ మెథడ్లోకి వచ్చా, ఫైండ్ జీసీడీ ఆఫ్ రికర్సివ్ అని చెప్పేసి ఒక మెథడ్లోకి వచ్చాను. ఆ మెథడ్లోకి వచ్చిన తర్వాత ఈ ఇఫ్ తీసే పక్కన తీసే, ఆ మెథడ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాను, అదే మెథడ్ని కాల్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ అవుతున్నావు అవ్వకు. ఏం చేస్తున్నాను నేను, ఫస్ట్ జీసీడీ ఆ డెఫినేషన్లోకి వెళ్ళి ఒకసారి, ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, ఇది ఫంక్షన్ అయినా రికర్సివ్ ఉన్నది. ఇదేం చేస్తుంది,
మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైండ్ జీసీడీ రికర్సివ్ మళ్ళీ దీన్నే పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుంది నీకు క్లారిటీ వస్తుంది చూడు ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఏమంటున్నా, ఫైండ్ జీసీడీ రికర్సివ్ ఆఫ్ బి కామా ఏ మాడ్ బి అంటున్నా. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఏకి బికి డివిజన్ చేస్తున్నాం. ఓకేనా, బాగానే ఉంది, అలాగే ఉంది. ఇక్కడ 56 98 ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫైండ్ రికర్సివ్ ఆఫ్ ఏ మాడ్ బి అంటే ఏం చేస్తున్నాను, ఇక్కడ బి అంటే ఎంత 98 పంపుతున్నా, బి ఫస్ట్ 98 పంపుతున్నా. ఇక్కడ తర్వాత ఏం చేస్తున్నా, ఏ మాడ్ బి అంటున్నా. ఇక్కడ 56ని మాడ్ అంటే ఏంటి, రిమైండర్ కోసం మాడ్ వాడతామా. ఇప్పుడు 98ని 56తో మాడ్ చేస్తే ఏమవుతుంది, మనకు 42 వచ్చింది. అంటే ఏమవుతుంది, ఇక్కడ 42 పంపుతున్నాం. ఇక్కడ మీరు బీలు తర్వాత ఏ మాడ్ బి అని చూడకండి. అక్కడ జనరల్గా మనకు ఫంక్షన్ కాల్స్ ఎలా వెళ్తుందిరా అంటే, ఇక్కడ రికర్సివ్ ఆఫ్ ఏ కామా బి అని ఉందా, ఇక్కడ నువ్వు ఏం పంపుతున్నావు, బి వాల్యూ పంపుతున్నావు. అంటే ఇక్కడ నువ్వు బి వాల్యూకి వెళ్ళి అది అసైన్ అవ్వదు. నువ్వు ఫస్ట్ పారామీటర్ ఏదైతే పంపుతున్నావో ఆ ఫంక్షన్ కాల్లో ఫస్ట్ పారామీటర్ ఏముందో దానికి వెళ్ళి అసైన్ అవుతుంది. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, రికర్సివ్ ఆఫ్ బి అంటున్నావు. అంటే ఇక్కడ బి అంటే ఏంటి 98. ఈ 98 అన్నది ఈ ఫంక్షన్ కాల్లో బీకి వెళ్ళదు, ఏకి వెళ్తుంది. ఏకి వెళ్ళి అసైన్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ పారామీటర్ ఇదేనా. సో ఆ ఫంక్షన్ లో వెళ్ళి ఫస్ట్ పారామీటర్ కి ఈ వాల్యూ వెళ్ళి అసైన్ అవుతుంది అనమాట. సో ఈ బి వాల్యూ అంటే 98 కదా, ఈ 98 అన్నది ఏమవుతుంది, ఇక్కడ వస్తుంది, ఏ వాల్యూలోకి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ వాల్యూ ఏనే కదా ఇక్కడ. సో ఇక్కడ నువ్వు ఫస్ట్ వాల్యూ 98 పంపుతున్నావు, 98 వెళ్ళింది. తర్వాత ఏం చేస్తున్నావు, ఏ మాడ్ బి అంటే ఎంత వచ్చింది, రిమైండర్ 42 కదా, అప్పుడు బి వాల్యూ ఏమవుతుంది 42 అవుతుంది. ఓకేనా, ఇది మళ్ళీ లోపలికి వస్తుంది, అది లోపలికి వస్తుంది. ఇక్కడ మళ్ళీ బి ఈక్వల్ టు 0 అంటున్నా. నువ్వు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, రిమైండర్ వచ్చింది, రిమైండర్ అన్నది నాకు 0 వచ్చిందా, 0 వస్తే నేను ఏం చేస్తాను, పైన డివిజన్లో ఏముంటే అది ప్రింట్ చేస్తాను. ఇక్కడ 0 అన్నది వచ్చిందా నాకు, రిమైండర్ 0 రాలేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్రతిసారి ఇక్కడ చూసారా రిమైండర్ కనుక్కుంటున్నా. ప్రతిసారి రిమైండర్ కనుక్కుంటున్నప్పుడు అంటే ఇదేనే కదా, ఇది ఏ ఇది బి మన భాషలో. ఓకేనా, అప్పుడు ఏ మాడ్ బి ఎక్కడ చేస్తున్నాం, బి ప్లేస్ లో చేస్తున్నామా. అంటే ప్రతిసారి ఈ రిమైండర్గా ఈ రిమైండర్ అనేది 0 వచ్చేస్తే ఏంటి, దాన్ని ఏ వాల్యూ ప్రింట్ చేసేయాలి. సో ఇక్కడ నేను ఈ ఇఫ్ కండిషన్ ఎందుకు రాసిన గుర్తొచ్చిందా, ఇప్పుడు నేను ఎప్పుడైతే మాడ్ ఆ రిమైండర్ని కనుక్కుంటానో ఆ రిమైండర్ కనుక్కున్నప్పుడు ఏంటి, అది 0కి ఈక్వల్ అయిపోతే నేను ఏ వాల్యూ ప్రింట్ చేసేస్తాను, అంటే ఈ ఏ వాల్యూ ప్రింట్ చేసేస్తాను. ఒకవేళ 0 అయితే ఇక్కడ 0 వచ్చింది, నేను ఏం చేశాను, ఏ వాల్యూ ప్రింట్ చేశానా, ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ నేను ఏం చేశాను, బి ఈక్వల్ టు 0 అయిపోతే ఏం ప్రింట్ చేశాను, ఇక్కడ బి ఈక్వల్ టు 0 కాదు 42 వచ్చింది మనకు. సో ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ దీని లోపలికి వస్తుంది ఫైండ్ రికర్సివ్ ఆఫ్ అని చెప్పేసి. ఒకసారి దీన్ని ఎరేస్ చేస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ దీని లోపలికి వచ్చింది, ఏమొచ్చాయి మనకి 98 42 వచ్చాయి. ఓకేనా, మళ్ళీ దీని నుండి ఏం చేస్తుంది, దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నాను, జీసీడీ ఆఫ్ రికర్సివ్ ఆఫ్ బి కామా ఏ మాడ్ బి అంటున్నా. మళ్ళీ ఇప్పుడు ఏంటి, బి వాల్యూ ఎంత ఇక్కడ మనకు పైన వచ్చింది 42 కదా. సో ఏం చేస్తుంది, ఇక్కడ 42 వస్తుంది కామా ఏ మాడ్ బి అంటున్నా. అంటే ఏంటి 42ని మాడ్ చేస్తే ఎంత అంటున్నాడు. ఇప్పుడు 42 2s ఎంత, 2 2s 4 అవుతుంది, 2 4s 8 అవుతుంది, 84 అవుతుంది. 8లో 4 పోతే 4 అవుతుంది, 9లో 8 పోతే 1 అవుతుంది. ఎంత వచ్చింది, 14 వచ్చింది. అంటే 14 అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఏ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది 42 అవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది 14 అవుతుంది. మళ్ళీ ఇక్కడ రిమైండర్ అన్న 0 కాదు. సో ఈ ఇఫ్ లూప్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ కింద వస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ దాని ఫంక్షన్ అదే కాల్ చేసుకుంటుంది. ఏమని, ఇక్కడ ఏమంటున్నా, బి కామా ఏ మాడ్ బి అంటున్నా. ఇక్కడ బి అంటే ఎంత, ఇక్కడ బి అంటే ఎంత, ఇక్కడ 14 కదా. సో ఏం చేస్తుంది, 14 కామా ఏ మాడ్ బి అంటున్నా. ఏ మాడ్ బి అంటే ఎంత, 14 42, రిమైండర్ ఎంత 14 3s 42, రిమైండర్ ఎంత 0. నేనేం చెప్పాను, రిమైండర్ 0 వచ్చిందిరా అంటే ఏ వాల్యూ ప్రింట్ చేయాలి. రిమైండర్ అంటే ఏంటి, ఇక్కడ బీనే కదా, బి వాల్యూ కదా. ఇక్కడ చూసారా, రిమైండర్ అనేది 0 ఏం ప్రింట్ చేస్తున్నా, నేను ఇక్కడ ఏని ప్రింట్ చేస్తున్నా, రిటర్న్ ఏ అంటున్నా. అంటే దాన్నంతగా పిలిచేసుకొని ఒక చోట స్టాప్ అవుతుంది. ఆ స్టాప్ పాయింట్ ఏంట్రా అంటే రిమైండర్ 0 స్టాప్ పాయింట్ అనమాట. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి రిటర్న్ ఏ చేస్తున్నాను కాబట్టి ఆ ఫంక్షన్ ఉండి అది బయటకు వస్తుంది అనమాట, ఎగ్జిట్ అయిపోతుంది. సో మనకి ఏం ప్రింట్ చేస్తుంది, 14 అన్న నంబర్ ని ప్రింట్ చేస్తుంది. జీసీడీ పిచ్చ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నీకు అలాగే ఉండు ఇంకో క్లారిటీ వస్తుంది ఇప్పుడు నీకు. సో జీసీడీ క్లియరా. ఇప్పుడు ఆ జీసీడీ కాన్సెప్ట్ అలాగే మైండ్ లో పెట్టుకో. నేనేం చెప్పాను ఇందాక, ఎల్సిఎం కనుక్కోవాలంటే ఏం చెప్పాను, ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ బి బై జీసీడీ ఆఫ్ ఏ కామా బి అంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేసాం, జీసీడీ కనుక్కునేసాం. ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఏ ఇంటూ బి చేయాలి, సింపుల్. ఓకేనా, ఇప్పుడు అలాగే ఉండు. ఇప్పుడు చూడు, ఇప్పుడు మన యాక్చువల్ కోడ్లోకి వద్దాం. వాడు ఏం అడిగాడు, మనకు ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ అని అడిగాడు. సో ఫస్ట్ నెంబర్ ఏం చేస్తాను నేను ఇక్కడ, మరి ఇక్కడ స్కానర్ ఎందుకు ఇంపోర్ట్ చేశాను, మనం జావాలో ఇన్పుట్ తీసుకోవాలంటే స్కానర్ క్లాస్ ని తీసుకుంటాం కాబట్టి ఇక్కడ స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది, ఓకే క్లియర్. తర్వాత ఏం చేశాను, మనం
ఇంపోర్ట్ చేసుకున్న స్కానర్ కు ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసి స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. తర్వాత ఏం చేసాను, ఒక ఇన్పుట్ ని మనం రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కానర్ క్లాస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి వాడితే ఒక నంబర్ రీడ్ అయిపోతుంది. ఓకే, మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు 56 అని చెప్పుకోండి, ఇందాక మాట్లాడిన ఎగ్జాంపుల్. తర్వాత ఏంటి, ఇంకొక నంబర్ రీడ్ చేసుకోవాలి కాబట్టి 98 రీడ్ చేసుకున్నాం, ఒక ఇంటిజర్ రీడ్ చేసుకున్నాం కాబట్టి. ఇంటిజర్ ని ఎలా రీడ్ చేసుకోవాలి, స్కానర్ క్లాస్ ఏంటి, ఇంపోర్ట్ ఏంటి, ప్యాకేజీలు ఏంటి, ముందు వీడియోలో ఉన్నాయి, పిచ్చ క్లియర్గా ఉన్నాయి ముందు వీడియోలో. ఓకే, ఇక్కడ రెండు నంబర్స్ మనం రీడ్ చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, దాన్ని ఎల్సిఎం కావాలి. సో ఎల్సిఎం కోసం నేను ఏం చేశాను, ఒక మెథడ్ రాసుకున్నాను, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ num1, num2 అని చెప్పేసి. ఓకేనా, అక్కడ అంటే ఫైండ్ ఎల్సిఎం అంటే ఇదేనా, ఈ మెథడ్ అయినా, ఈ మెథడ్ లోకి వస్తుంది. ఏంటి, నేను పంపించిన 56, 98 అన్న వాల్యూస్ నా మెథడ్ లోకి వస్తాయి. నా మెథడ్ లోకి వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను, దాని ఫార్ములా ఏంటి, a ఇంటూ b బై ఫైండ్ జీసీడీ ఆఫ్ a, b అంటున్నాను. ఇక్కడ ఇంకో మెథడ్ ని కాల్ చేస్తున్నా. ఏం మెథడ్ అది, జీసీడీ అన్న మెథడ్ ని కాల్ చేస్తున్నా. ఇందాక ఇదంతా మనం చేసాం, ఏంటి, ఈ జీసీడీ మెథడ్ మనం చేసాం. ఇప్పుడు 56, 98 దీనిలోకి వెళ్తే ఇక్కడ వేరే అప్రోచ్ ఉంది. జనరల్ గా చెప్తున్నా, ఇందాక మనం తీసుకున్న ఇందాక పైథాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నామా, ఆ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే ఈ లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటా అని చెప్పేసి, ఆ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఆ లాజిక్ ఇక్కడ ఉందా, సో ఇక్కడ నుండి నీకు ఏమొస్తుంది, ఆ జీసీడీ వాల్యూ అన్నది వస్తుంది. జీసీడీ ఇందాక ఎంత వచ్చింది, 14 సంథింగ్, 14 ఎంతో వచ్చింది, ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాను నేను, 56 ఇంటూ 98 బై జీసీడీ ఎంత వచ్చింది, 14 కదా. ఇది చేసామంటే నీ ఎల్సిఎం నీకు వచ్చేస్తుంది. సింపుల్, క్లియర్, అంతే, అర్థమైందా. సో జీసీడీ కోసం అది నేను అంత ల్యాగ్ ఎందుకు చేశాను రా బాబు అంటే అంతే. ఇక్కడ నువ్వు కనుక్కోవాల్సింది ఎల్సిఎం కాదు, జీసీడీ కనుక్కున్నావు నీకు ఎల్సిఎం వచ్చేస్తుంది ఇక్కడ. సో ఓకే, ఇప్పుడు మనం కోడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇదేంటి, జావా అనమాట. ఇందాక మనం రికర్సివ్ అప్రోచ్ గురించి మనం మాట్లాడాం కదా, పైథాన్ లో చూసాం కదా, దాని జావా కోడ్ ఇది అనమాట. ఇంచుమించు సేమ్ ఉంటుంది, బట్ సింటాక్స్ మారుతాయి, అంతగా తెలిసిందే కదా. జావాకు పైథాన్ కొన్ని స్లైట్ డిఫరెన్స్లు అయితే ఉంటాయి కదా. సో యాజ్ ఇది కూడా అంతే ఉంటుంది. మనం ఇందాక చూసిన కోడ్ అయితే ఇది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంట్రా అంటే, ఇక్కడ చిన్న అప్రోచ్ ఉంది. చాలా మందికి ఈ రికర్సివ్ ఫంక్షన్స్ గురించి అర్థం కాదు కదా, వాళ్ళు ఈ మెథడ్ కూడా వాళ్ళు ఫాలో అవ్వచ్చు అనమాట. దీన్ని కూడా ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్ గా అంటే ఆ రికర్సివ్ మెథడ్ చాలా ఈజీ, బట్ ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ జీసీడీ ఆఫ్, 2 నంబర్లు పెట్టాడు, ఏంటి, సమ్ 56, 98 అనుకో. ఓకేనా, సమ్ 56, 98 అనుకో. ఇందులో పంపుతున్నాడు ఫస్ట్ ఏంటి, బి నాట్ ఈక్వల్ టు 0 కదా. బి ఈక్వల్ టు 0 అయిపోతే మనం ఏం చేస్తాం, రిటర్న్ ఏం చేస్తాం. సో బి నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి బి ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకో, ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఏం ప్రింట్ చేస్తుంది. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. బి అన్నది 0 కాదు కాబట్టి ఏం చేస్తాం, లోపలికి వస్తాం. టెంప్ అన్నది తీసుకుంటాం, టెంప్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాం. జనరల్ గా టెంప్ అనేది ఎందుకు యూస్ చేస్తాం, టెంపరీ వేరియబుల్ ఎప్పుడు యూస్ చేస్తాం, స్వాపింగ్ చేయడానికి. ఏదైనా 2 నంబర్స్ ని మనం జావాలో స్వాప్ చేయాలన్నా అంటే ఈ టెంపరీ వేరియబుల్ ని యూస్ చేసుకుంటాం. ఓకే, టెంప్ లో బీని స్టోర్ చేసుకుంటాం. అంటే టెంప్ లో ఏముంది, ఇప్పుడు 98 ఉంది టెంప్ లో, అది పక్కన పెట్టండి కాసేపు. ఇప్పుడు ఏమంటున్నా, బి ఈక్వల్ టు ఏ మాడ్ బి అంటున్నా. ఏ మాడ్ బి అంటే ఎంత, 56, 98 మాడ్ 56 అంటే ఎంత వచ్చింది మనకి, ఇందాక అరౌండ్ 42 ఎంత వచ్చింది. సో ఇప్పుడు బిలో ఏమున్నట్టు, 42 ఉన్నట్టు. ఏ అంటే ఏంటి, ఏలో ఏం పెడుతున్నా, టెంప్ అని పెడుతున్నా. ఇందాక టెంప్ లో ఏం పెట్టాం మనం, టెంపుల్ ఏం పెట్టాం, బీని పెట్టాం. బి అంటే ఎంత, 98. ఓకేనా, 98 ఇంట్లో ఉంది. అంటే ఇప్పుడు ఏ వాల్యూలో ఎంత ఉంది, 98 ఉంది. బి వాల్యూలో ఎంత ఉంది, 42 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, వైల్ లూప్ ఎగ్జిట్ అవుతుంది, మళ్ళీ వైల్ లూప్ అన్నది మళ్ళీ ట్రేడ్ అవుతుంది. బి నాట్ ఈక్వల్ టు 0 కదా, మళ్ళీ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత టెంపరీలో బి స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏముంటుంది, టెంపుల్ ఏముంటుంది, బి అంటే ఎంత, 42. తర్వాత ఏం చేస్తున్నా, బిని ఏ మాడ్ బి చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, 42, 98 mod 42 అంటే ఎంత వస్తుంది, 42 2s ఐ థింక్ 14 సంథింగ్ ఎంత రావాలి. ఓకేనా, ఇప్పుడు ఎంత వస్తుంది, మనకి ఎంత వచ్చింది, 14 వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏ వాల్యూ ఏం రావాలి, టెంపులో ఇంతకు ఏం స్టోర్ చేసాం, 42 స్టోర్ చేసాం. 42 నువ్వు చూసావా, నువ్వు గమనించినట్లయితే ప్రతిసారి ఏం చేస్తున్నాం, బి ప్లేస్ లో ఆ రిమైండర్ ని క్యాలిక్యులేట్ చేసుకుని స్వాప్ చేసుకుంటున్నాం ఏలోకి. సో ఇదనమాట. ఇందాక మనం ఏం చేసాం, ఫంక్షన్ ని కాల్ చేసుకుని ఆ ప్రాసెస్ ని చేసాం. ఇంచుమించు అదే ప్రాసెస్ ఏం చేసాం, రికర్సివ్ కాల్ లేకుండా మనం స్వాప్ చేసుకుంటూ వెళ్ళాం. అంతే, పెద్ద దానికి దీనికి ఏం తేడా లేదు. సో ఇలా చేసుకుంటూ వెళ్ళామంటే మన జీసీడీ వాల్యూ మనకు వచ్చేస్తుంది అనమాట. మీరు ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, మీకు అర్థమైందా లేదా, ఆ లాజిక్ అన్నది కరెక్ట్ రాంగ్ అన్నది మాత్రమే ఇంపార్టెంట్. మీరు రికర్సివ్ అనే యూస్ చేయండి, ఈ లాజిక్ అనే యూస్ చేయండి, దేనికి ఫరక్ లేదు. ఓకేనా, ఓకే. సరదాగా ఒకసారి రన్ అయితే చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను ఆల్రెడీ కోడ్ రాసి పెట్టాను, ఇక్కడ సేమ్ అదే కోడ్ ఇక్కడ యాస్టీస్ తీసుకున్నా. ఇక్కడ దానికి తేడా ఏంట్రా అంటే, ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇన్పుట్ తీసుకున్నాను. బట్ మీరేం చేయాలి, అక్కడ
మీరే ఇన్పుట్ని కూడా తీసుకోవాలి. స్కానర్ క్లాసెస్ అన్ని యూస్ చేసుకుని ఇన్పుట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇన్పుట్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను దీన్ని రన్ చేసి చూస్తాను. నేను చూసారా GCD ఆఫ్ 12 and 18 is 6 అంటున్నాడు. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట ఈ LCM కాన్సెప్ట్ అన్నది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, డెవలప్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ ప్రమోట్స్ ద యూజర్ టు ఎంటర్ దేర్ ఇన్కమ్ అండ్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ that calculates and displays the total income, total expenses, total savings and a detailed breakdown of something ఇంకేదో అన్నాడు, అంత మనకు అక్కర్లేదు. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక యూజర్ యొక్క ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్ బట్టి వాడి ఎక్స్పెన్సెస్ ఏంటి, వాడి సేవింగ్స్ ఏంటి, ఇవన్నీ మనం చెప్పాలన్నమాట. చూడడానికి కొంచెం ఇది ఈజీగానే ఉంది, కొంచెం బుర్ర ఇంత మాత్రం బుర్ర పెడితే మాత్రం ఇది సెట్ అయిపోతుంది. అదేమంటే వాడు ఏమంటున్నాడు, ఒక ఇన్కమ్ ఆ యూజర్ ఇన్కమ్ అయితే మనకి ఇస్తాడు. యూజర్ ఇన్కమ్ ఇచ్చిన తర్వాత అది ఏదైనా వేరే వాటి మీద స్పెండ్ చేసి ఉంటే టైప్ ఇచ్చి ఎంత స్పెండ్ చేశాడని చెప్పేసి ఇస్తాడు. ఓకేనా. ఇక్కడ చూసారా ఫుడ్ అని చెప్పేసి ఇచ్చాడు, ఫుడ్ మీద ఎంత పెట్టాడు 200 పెట్టాడు. తర్వాత ట్రాన్స్పోర్ట్ అని చెప్పాడు 300 పెట్టాడు. ఓకేనా. అలాగా టైప్ ఇస్తాడు, దాని ప్రైస్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశాడని ఇస్తాడు, టైప్ ఇస్తాడు, స్పెండింగ్ అమౌంట్ ఇస్తాడు. ఇలా ఇక్కడ పెద్ద లాజికల్ లేదు, నువ్వు రాసేది నువ్వు గీకేది పొడిసేది ఏమి ఉండదు. ఇక్కడ నువ్వు చేసేది ఏంటి, ఇన్పుట్ తీసుకోవడం తెలిస్తే మాత్రం ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సగం కాదు 99% ఈ ప్రాబ్లంకి నువ్వు ఇన్పుట్ తీసుకోవడం వస్తే సాల్వ్ అయిపోయినట్టే అనమాట. సో ఇక్కడ ఏంటి, ఆడు చెప్పలేదు కదా నేను 4 ఇన్పుట్లు ఇస్తా, 3 ఇన్పుట్లు ఇస్తా, 1 ఇన్పుట్ ఇస్తాను ఆడు చెప్పలేదు నీకు. సో నీకు ఎన్ని ఇన్పుట్లు వస్తాయి నీకేం తెలుస్తుంది, ఎన్ని వస్తాయి నీకు తెలియదు, ఏమొస్తుందో నీకు తెలియదు, టైప్ ఏమొస్తుందో తెలియదు, అసలు అమౌంట్ ఎంతో తెలియదు, ఏమీ తెలియదు. బట్ నువ్వు అన్నది అవన్నీ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి, దీనికి లాజిక్ కూడా ఏం లేదు, జస్ట్ నువ్వు ఆ ఇన్పుట్ తీసుకోవడానికి రాస్తే కోడ్ సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ అంటున్నాడు, అలా నువ్వు ఎంతవరకు ఇన్పుట్ తీసుకోవాలి, ఆ ఇన్పుట్ తీసుకోవడం ఏదో ఒక చోట ఆగాలి కదా, ఏదో ఒక ప్లేస్లో ఆగాలి కదా. ఆ ప్లేస్ ఏంట్రా అంటే, ఆ ప్లేస్ ఏంటి ఎక్కడ చూసాను ఎక్కడ అయ్యా ఇక్కడ ఏమి ఇచ్చాడు, డన్ అని ఇచ్చాడా, డన్ అని ఇచ్చాడు కదా. వాడు ఎప్పుడైతే టైప్లో డన్ అని ఇస్తాడో ఆ డన్ పై వరకు మన ఇన్పుట్లు అన్నా తీసుకోవాలన్నమాట. ఎన్ని ఇన్పుట్లు ఉన్నాయో మనకు తెలియదు, కానీ మనకి ఎప్పుడైతే డన్ అని చెప్పేసి వస్తుందో అక్కడ దాకా అక్కడికి ఆపేయాలి. అప్పుడు మనం లాజిక్ రాసుకొని ఆడి సేవింగ్స్ ఎంత, ఆడి ఎక్స్పెన్సెస్ ఎంత, సంథింగ్ ఇంకా అవన్నీ మనం మాట్లాడుకోవాలి. సో అర్థమైందా, ఇన్పుట్ ఎంతవరకు తీసుకోవాలి, మనకు డన్ అన్న పదం కనపడే వరకు మనం ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే, ఆ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి నేను కోడ్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడి శాలరీ 1000 రూపీస్ అనుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఫుడ్ మీద 200 పెట్టాడు అనుకుందాం. అంటే ఇప్పుడు ఏమవుద్ది, ఫుడ్ మీద వాడు 200 రూపీస్ పెట్టాడు అంటే ఆడి దగ్గర ఇప్పుడు ఎంత ఉన్నట్టు, వాడి సేవింగ్స్ ఎంత ఆడిది 800. ఓకేనా. తర్వాత ఏమంటున్నాడు, ఆ 800లో 300 ట్రాన్స్పోర్ట్ అంటున్నాడు. 300 ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు 800లో -300 అవుతే ఎంత, 500 అప్పుడు సేవింగ్స్ ఎంత అడిగి 500. ఇలాగనమాట. ఈ 3 మనం ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, మీరు చేసేది ఏమీ లేదు, జస్ట్ ఇన్పుట్. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పినది. సో మనం డైరెక్ట్ కోడ్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ టైం వేస్ట్ చేయక్కర్లేదు. ఇక్కడ ఏమంటున్నా, జావా డుడిల్లా స్టార్ అంటున్నా. భయ్యా ఏంటి ముందు క్వశ్చన్ మీద స్కానర్ అని చెప్పి రాసి ఇక్కడ స్టార్ అని రాసావు అని. ఇది కూడా క్లారిటీ రావాలంటే మన వీడియోస్ ఉన్నాయి, ముందు చేసి పెట్టాను. ఇన్పుట్ ఎలా తీసుకోవాలో దాంట్లో క్లియర్గా చేసి పెట్టాను. బట్ ఆ వీడియో చూసేంత టైం ఉండదు, మోస్ట్లీ బిజీగానే ఉంటావు కాబట్టి చెప్తాను చూడు. ఇక్కడ ఈ యూటిల్ అన్న ప్యాకేజ్లో స్టార్ అని ఇచ్చావంటే ఆ యూటిల్ ప్యాకేజ్లో ఉన్నవన్నీ నువ్వు తీసుకుంటున్నట్టు. అదే నీకు ఏది కావాలో తీసుకోవాలి అంటే నీకు ఓన్లీ ఇక్కడ కావాల్సింది స్కానర్ కదా, స్టార్ తీసేసి జస్ట్ స్కానర్ అని పెట్టుకో పర్లేదు. బట్ ఇక నేను ఏం చేశాను, స్టార్ అని ఇచ్చానంటే ఆ ప్యాకేజ్లో ఉన్నవన్నీ నువ్వు చేస్తాను. నువ్వు ఎలా తీసుకో ప్రాబ్లం లేదు. ఓకే, మన కోడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఏమంటున్నా, స్కానర్ క్లాస్కి ఓ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత ఏం చేశాను, ఇక్కడ నేనేం చెప్పాను ఇందాక, టీచర్స్లో పెద్ద వాల్యూస్ అయితే తీసుకుంటున్నాడని చెప్పాను కదా, అంటే ఇన్పుట్ కోసం చాలా పెద్ద వాల్యూస్ అయితే ఇచ్చాడు అని. మనము ముందేంటి ఇక్కడ ఏంటి స్కానర్ క్లాస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి వాడాం. ఎందుకు, మనకి ఇంటిజర్లు వస్తాయి కాబట్టి. ఇక్కడ నేనేం చేస్తాను, ఆ టీసీఎస్లో ఏంటి పెద్ద నెంబర్లు ఇన్పుట్గా ఇచ్చాడని చెప్పాను కదా. సో ఏం చేస్తున్నాను, నెక్స్ట్ డబుల్ అని చెప్పేసి వాడానంటే అది డబుల్ ఇన్పుట్ని తీసుకుంటుంది అనమాట. అంటే డబుల్ డేటా టైప్లో అది ఇన్పుట్ని తీసుకుంటుంది. ఓకే, సెట్. టోటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు అని చెప్పడం, ఒక వేరియబుల్ని తీసుకుని దాని వాల్యూ 0 అయితే పెట్టుకున్నాను. దీని అవసరం మనకు ముందు వస్తుంది కాబట్టి 0 పెట్టుకున్నాను, బాగానే ఉంది. తర్వాత ఏం చేశాను, ఒక లింక్డ్ హ్యాష్ మ్యాప్ అన్నది ఉట్టిగా క్రియేట్ చేసుకున్నాను. నువ్వు ఒకటి ఆలోచించు, నేను నీకు చాలాసార్లు అంటే ముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను ఏమని, మనం ఒక ఐటమ్ యొక్క డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలి.
ఆ ఐటెం యొక్క సంథింగ్ ఏదైనా స్టోర్ చేసుకోవాలి. లైక్ దాని కౌంట్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ సంథింగ్ ఏదైనా ఒక ఐటెం యొక్క నువ్వు ఏదైనా స్టోర్ చేసుకోవాలి అంటే ఏం వాడతాం మనం జావాలో అయితే? హ్యాష్ మ్యాప్స్ వాడతాం, అంటే మ్యాపింగ్ కాన్సెప్ట్ వాడతాం. పైథాన్లో అయితే డిక్షనరీ కాన్సెప్ట్ వాడతాం పైథాన్లో అయితే, ఓకేనా. సో ఇక్కడ నాకేం కావాలి? ఫుడ్ టైప్ కావాలి, ఆ ఫుడ్ టైప్కి ఎంత ఖర్చు పెట్టాడో కావాలి, టైప్ కావాలి, ఖర్చు పెట్టడం కావాలి. నాకు ఈ రెండు స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేనేమనుకుంటున్నాను, మ్యాప్ని యూజ్ చేస్తాను. ఒక ఐటమ్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలంటే మ్యాప్ యూజ్ చేయాలి. నాకు ఐటమ్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఎంత ఖర్చు పెట్టడం అన్నది డీటెయిల్ నాకు అది కావాలి కాబట్టి నేనేం చేస్తాను, మ్యాప్ యూజ్ చేస్తాను. సో నేను చేశాను ఇక్కడ ఆ మ్యాప్లో కూడా లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే లింక్డ్ హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, మన ఇన్సర్షన్ ఆర్డర్లో ఉంటుంది అనమాట దాంట్లో అంతా, అంటే ఒక ఆర్డర్ ఫాలో అవుతుంది, ఓకేనా. సో నేను లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసుకున్నాను, ఓకే బాగానే ఉంది. ఇంకా ఇక్కడ వైల్ ట్రూ అని చెప్పి నీకు కనిపిస్తూ ఉంది. ఆ వైల్ ట్రూ ఏంటి బ్రో, అక్కడ మామూలుగా కండిషన్ రాయాలి కదా, ఎందుకంటే వైల్ లూప్ అన్నది ఆగాలి కదా అని చెప్పేసి ఆపుతాం. ఎక్కడ ఆపుతాం, లోపల ఆపుతాం. జనరల్గా కూడా ఈ బ్రేక్ అన్నది రాలేదనుకో, ఈ బ్రేక్ రాకపోతే ఏంటి, ఆ వైల్ లూప్ అనేది అలా రన్ అవుతూ ఉంటుంది, అది ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అంటే వైల్ ట్రూ అంటే ఈ వైల్ ప్రతిసారి ట్రూ ఉంటుంది కదా, దాన్ని ఫాల్స్ చేయాలి కదా నువ్వు లోపల. కోడ్లో ఎప్పుడన్నా నువ్వు లోపల వచ్చి ఫాల్స్ చేసావు అంటే అప్పుడు వైల్ బ్రేక్ అవుతుంది. నువ్వు లోపల ఏమి ఆ వైల్ లూప్ని బ్రేక్ చేయలేదంటే ఆ వైల్ లూప్ అనేది అలా తిరుగుతూ ఉంటుంది, ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో అది ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ వైల్ ట్రూ అని ఎందుకు రాశాను, కండిషన్ ఎందుకు రాయలేదా అంటే వాడు మనకి కండిషన్ ఇవ్వలేదు. అర్థమవుతుందా? వాడు నేను నీకు 5 ఇన్పుట్లే ఇస్తా, 6 ఇన్పుట్లే ఇస్తా, 10 ఇన్పుట్లే ఇస్తా, 100 ఇస్తా, 1,00,000 ఇస్తా, కోట్లు ఇస్తా అని చెప్పి వాడికి ఏం చెప్పలేదు. సో మనం ఏం చేయాలి, వాటి ఎన్నన్నా ఇచ్చుకొని ఎన్ని ఇస్తే నేను తీసుకుందామన్న మైండ్ సెట్లో ఉండాలి. ఆ మైండ్ సెట్లో ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి, నేను ఓకేరా బాబు నేను ట్రూ అని పెట్టుకుంటాను, బట్ నాకు ఏదో నువ్వు కండిషన్ ఇస్తావు కదా, కండిషన్తో నేను వైల్ లూప్ని బ్రేక్ చేస్తాను రా అనుకుంటావు. మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు వాడు లోపల, డన్ అని వస్తే అక్కడికి నువ్వు ఆగాలి అని చెప్తున్నా. సో నేను ఏం చేస్తాను, ఇన్ఫినిట్ లూప్ని ఓపెన్ చేస్తాను, అంటే వైల్ ట్రూ అంటే ఇన్ఫినిట్ లూప్ అది లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఏదో రాసాడు అంత పక్కన పెట్టండి. తర్వాత ఏం చేస్తున్నా, స్కానర్ క్లాస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి అంటున్నాం. అంటే ఏంట్రా అంటే మన టైప్ అనేది రావాలా, ఫుడ్డా ట్రాన్స్పోర్టా లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి రావాలా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటున్నా. అంటే ఫుడ్ అంటే ఫుడ్ అని, ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి నేను స్ట్రింగ్ ఇన్పుట్గా తీసుకోవాలంటే చెప్పాను. నెక్స్ట్ అని ఎప్పుడు వాడతాం, నెక్స్ట్ లైన్ ఎప్పుడు వాడతామో చెప్పాను. సో నాకు సింగిల్ వర్డ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ అని చెప్పేసి వాడాను. ఓకే బాగానే ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అని తీసుకుందాం, ఒక్క నిమిషం. తర్వాత ఏం చేస్తున్నాను, ఎక్స్పెన్స్ టైప్ డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ డన్ అంటే ఇప్పుడు ఫుడ్ అని వచ్చింది కాబట్టి ఈ ఫ్లోకి వెళ్ళదు. ఎందుకు, అది డన్ కాదు కదా, మనకు ఫుడ్ అని ఇచ్చాడు. సో ఈ ఫ్లూప్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని లోపలికి వస్తుంది. అలా నెక్స్ట్ దానికి వెళ్తుంది, ట్రాన్స్పోర్ట్ లోపలికి వస్తుంది, నెక్స్ట్ దానికి వెళ్తుంది, ఇంకో దానికి వెళ్తుంది, అలా ఇంకో దానికి వెళ్తానే ఉంటుంది. ఎప్పుడు అంటిల్ మనకు ఫుడ్ అని వచ్చేటప్పుడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ నెక్స్ట్లోకి ఏమొచ్చింది, ఇప్పుడు డన్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి. అప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ డన్ అని చెక్ చేస్తున్నా. అంటే ఏంటి, డన్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ బ్రేక్ చేస్తున్నా. అంటే ఏంటి, ఇన్పుట్లు అక్కడ దాకా తీసుకోవాలి, నెక్స్ట్ ఇంకా ఇన్పుట్స్ లేవు, ఇన్పుట్స్ అక్కడికి బ్రేక్ అయిపోయింది కాబట్టి వైల్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఓకే డన్ కాన్సెప్ట్ని లేవేద్దాం. ఫస్ట్ ఏమి వచ్చింది మనకు, ఫుడ్ అని వచ్చింది. సో ఇక్కడ డన్కి ఈక్వల్ కాదు. సో ఈ ఫ్లూప్ అనేది ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో కిందకి వస్తుంది, ఎక్స్పెన్స్ అమౌంట్ ఈక్వల్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ డబ్బులు అంటే ఏంటి, మనకు డబ్బులు అదే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు అని చెప్పేసి వస్తుందా, మనకు ఇస్తారు కదా ఫుడ్కి ఇంత ఖర్చు పెట్టాడు, ట్రాన్స్పోర్ట్ ఇంత ఖర్చు పెట్టాడు అని. ఇందాక ఏమొచ్చింది మనకు, ఫుడ్ అనే స్ట్రింగ్ తీసుకున్నాం. ఆ ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టాడా అన్నది నేను తీసుకుంటున్నాను అనమాట. చూసారా, ఇక్కడ నెక్స్ట్ డబ్బులు అని చెప్పేసి ఇక్కడ ఎంత, ఇందాక ఫుడ్కి ఎంత తీసుకున్నాడు, 200 తీసుకున్నాడు. సో ఇలా అనమాట, మనకి టైప్ తెలిసిపోయింది, ఎంత ఖర్చు పెట్టాడో తెలిసిపోయింది. దాన్ని ఏం చేయాలి, ఓ హ్యాష్ మ్యాప్ అన్నది తీసుకున్నాం కదా ఇందాక. ఆ లింక్డ్ హ్యాష్ మ్యాప్లో వెళ్ళి, నేను చాలాసార్లు చెప్పాను హ్యాష్ మ్యాప్ ఎలా యూజ్ అవుతుంది, ఉంటే తెచ్చుకుంటావు, దానికి యాడ్ చేసి మళ్ళీ వెళ్ళి పెడతావు, లేకపోతే ఫస్ట్ టైం వెళ్ళి పెడతావు. ఎలాగ చెప్పాను నేను, మన ఫ్రీక్వెన్సీస్ గురించి మాట్లాడితే, ఒకవేళ ఈ క్యారెక్టర్ అనేది హ్యాష్ మ్యాప్లో ఉంటే ఏంటి, దానికి ఆల్రెడీ ఒక కౌంట్ ఉంటుంది కదా. ఒక క్యారెక్టర్ పెట్టుకున్నాడు రా, సమ్ సి అనే క్యారెక్టర్ పెట్టుకొని దాని కౌంట్ 1 పెట్టుకున్నాడు, 1 టైం అది రిపీట్ అయిందని చెప్పేసి. మళ్ళీ కే అనే క్యారెక్టర్ వచ్చింది అనుకో, కే అనేది హ్యాష్ మ్యాప్లో లేదు కదా, ఇది హ్యాష్ మ్యాప్ అనుకో, హ్యాష్ మ్యాప్ లేదు కాబట్టి ఏం చేస్తాను, కే పెడతాను, 1 పెడతాను, దాని కౌంట్ 1 కదా, 1 పెడతాను. ఇప్పుడు మళ్ళీ సి అనే క్యారెక్టర్ వచ్చింది అనుకో, హ్యాష్ మ్యాప్లో ఉందంటే ఏంటి, దాని కౌంట్ 2 అని పెట్టుకోవాలి కదా. సో ఇలాగనమాట. అంటే ఏంటి, లేకపోతే వెళ్ళి పెడతాము, ఉంటే దాని కౌంట్ తెచ్చుకొని ఒకటి యాడ్ చేస్తాం. మనం ఎప్పుడు కౌంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడేం స్టోర్ చేస్తున్నాను, నేను డబ్బులు స్టోర్ చేస్తున్నాను. అలాగే ఉండు. ఇప్పుడు నీకు క్లారిటీ తెస్తాను నేను, నువ్వు అలాగే ఉండు, నేను క్లారిటీ తెస్తాను, అలాగే ఉండు. ఇప్పుడు ఏంటి, ఇదే హ్యాష్ మ్యాప్ అనుకో. ఫస్ట్లో ఏం స్టోర్ చేస్తా, టైప్ స్టోర్ చేస్తా. టైప్ ఏంటి,
ఫుడ్ దానికి ఎంత ఖర్చు పెట్టాడు, 200 ఖర్చు పెట్టాడు. నెక్స్ట్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ అనుకో, దానికి ఎంత ఖర్చు పెట్టాడు, 300 ఖర్చు పెట్టాడు అనుకో. మళ్ళీ వాడు ఫుడ్కే ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టాడు అనుకో. అప్పుడేం చేయాలి, మళ్ళీ ఫుడ్ అని చెప్పేసి రాయవు, ఎందుకంటే ఇది హ్యాష్ మ్యాప్ కదా. పాత్ దాన్ని తీసుకొచ్చి దానికి వెళ్ళి యాడ్ చేస్తావు. పాత్ ఎంత, ఆ ఫుడ్ అన్నది మళ్ళీ ఉంది, హ్యాష్ మ్యాప్లో ఉందా ఈ ఫుడ్ అన్నది ఉంది, లేకపోతే వెళ్ళి ఫుడ్ అని పెట్టి ఇంకోటి యాడ్ చేస్తావు. ఉంది కదా ఫుడ్ అన్నది ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో, ఏం చేస్తావు, అప్పుడు ఫుడ్ ఎంత ఉంది హ్యాష్ మ్యాప్లో 200 ఉంది, దానికి వెళ్ళి ఈ 100ని యాడ్ చేస్తావు అనమాట. అంటే ఉంటే ఒకవేళ దాని పక్కన ఎంతైతే వాల్యూ ఉందో దాన్ని తెచ్చి దీనికి యాడ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ అలాగే పెట్టుకో. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒకవేళ ఈ ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్నవి కంటెంట్స్కి జావాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే కంటెంట్స్కి వాడతాం. అంటే ఎక్స్పెన్స్ టైప్లో, అంటే ఇదంతా హ్యాష్ మ్యాప్లో ఉంటే ఏం చేస్తున్నాను ఎక్స్పెన్స్ డీటెయిల్స్ డాట్ పుట్ ఆఫ్ ఎక్స్పెన్స్ టైప్, అంటే ఆ ఫుడ్ కామా దాంట్లో ఏం పెట్టాలి, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ డాట్ గెట్ ఆఫ్ ఎక్స్పెన్స్ టైప్ అంటాడు. అంటే ఏంటి, గెట్ అంటే ఏంటి, దాని వాల్యూ ఎంత ఉందో తెచ్చుకోవాలంటే గెట్ అనగా వాడతాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆ వాల్యూని గెట్ చేసుకొని ప్లస్ ఇక్కడ ఎక్స్పెన్స్ అమౌంట్ అంటున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చిన అమౌంట్, ఇందాక ఫుడ్ గురించి మనం మాట్లాడితే ఆ 200ని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్స్పెన్స్ అమౌంట్ ఎంత 100 కదా. సో ఆ 200కి 100 యాడ్ చేసి ఏం పెడుతున్నా, ఫుడ్ టైప్ అదే కదా, ఎక్స్పెన్స్ టైప్ అంటే ఏంటి, ఫుడ్ కదా. అంటే ఫుడ్ ఈ ఎక్స్పెన్స్ అమౌంట్ అంతా యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 300 వస్తుంది. ఫుడ్ 300 అని చెప్పేసి వెళ్ళి ఆ మ్యాప్లో పెడతాను అనమాట. ఓకే, ఒకవేళ ఏంటిది, ఒకవేళ ఉంటే ఎల్స్ అంటే ఏంటి, ఒకవేళ ఆ మ్యాప్లో లేకపోతే ఏంటి, వెళ్ళి ఫస్ట్ టైం ఫుడ్ అని పెట్టేసి దానికి ఎంత పెట్టాడు, ఫస్ట్ టైం 200 పెట్టాడు కదా. సో ఫుడ్ 200 అని చెప్పేసి పెడతాం అనమాట. ఉంటే అది తీసుకొచ్చి దానికి యాడ్ చేస్తాం, లేకపోతే ఫస్ట్ టైం వెళ్ళి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏంటి, టోటల్ ఎక్స్పెన్సెస్ కావాలంటున్నాడు, అంటే మొత్తం అన్నిటికీ ఎంత పెట్టాడు అని. సో ఏం చేస్తాం, టోటల్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఎక్స్పెన్స్ అమౌంట్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్పెన్స్ అమౌంట్ వస్తుందా నీకు, సో దాన్ని టోటల్ ఎక్స్పెన్స్లోకి ప్రతిసారి యాడ్ చేస్తున్నా. స్టార్టింగ్ తీసుకున్నాం కదా 0 అని చెప్పేసి స్టార్టింగ్లో, సో దానికి ఒక్కొక్కసారి యాడ్ చేసుకుంటూ వెళ్తే నీ టోటల్ ఎక్స్పెన్స్ వచ్చేస్తాయి అనమాట. తర్వాత ఏంటి, ఈ టోటల్ సేవింగ్స్ ఎలా వస్తాయి, టోటల్ ఇన్కమ్లో నుండి టోటల్ ఎక్స్పెన్సెస్ నాడు తీసేసాడంటే ఆడి సేవింగ్స్ అనే కదా అర్థం. సో ఇలా అనమాట, ఆడి సేవింగ్స్ ప్రింట్ చేయాలంటే సో ఇలాగనమాట, ఇన్కమ్ ప్రింట్ చేయాలన్నా టోటల్ ఎక్స్పెన్సెస్ టోటల్ సేవింగ్స్ ప్రింట్ చేయాలంటే ఇలా ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే, దీన్ని సరదాగా రన్ చేద్దాం ఒకసారి. సరదాగా దీన్ని రన్ చేస్తే ఎంటర్ ఇన్కమ్ ఉంటుంది, ఎంత వేద్దాం, 1000 పెడదాం. ఓకే, తర్వాత ఏమంటుంది, ఎంటర్ ఎక్స్పెన్స్ అండ్ టైప్ ఆర్ డన్ అంటున్నాడు. సో నేనేం చేస్తాను, ఫుడ్ అని పెడతా. తర్వాత ఏమంటున్నాడు, ఎంటర్ ద ప్రైస్ ఆఫ్ ఎక్స్పెన్స్ అంటున్నాడు. ఎంత ఇద్దాం, ఫుడ్కి ఫస్ట్ 200 ఇద్దాం. ఓకేనా, తర్వాత ఏమడుగుతున్నాడు, ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఇస్తా. దానికి ఎంత పెట్టాడు, 100 పెట్టాడు. తర్వాత ఏమంటున్నాడు, నెక్స్ట్ ఏం పెడదాం, మళ్ళీ ఫుడ్ పెడదాం. దానికి ఎంత ఇస్తా, 100 ఇస్తా. నెక్స్ట్ ఎంటర్ పెడతా. నెక్స్ట్ ఏం చేస్తా, డన్ కొడతా. డన్ కొడితే ఇక్కడ చూసారా ఏమిచ్చాడు, సమ్మరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి. టోటల్ ఇన్కమ్ మనది 1000 రూపాయలు, టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత 400, అంతే కదా, 200, ఇక్కడ 100, ఇక్కడ 100. ఓకే, 400. సేవింగ్స్ ఎంత 600, 100 ఉంటే 400 పోతే ఎంత 600. సెట్, ఇదనమాట. మనం ఇప్పుడు దీన్ని పైథాన్ కోడ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, ఇన్కమ్ అని చెప్పేసి ఎంటర్ ఇన్కమ్, అంటే ఆడి ఇన్కమ్ తీసుకుంటున్నాడు, ఎక్స్పెన్సెస్ 0 తీసుకుంటున్నాడు, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ ఒక ఎంప్టీ డిక్షనరీ తీసుకుంటున్నాడు. ఇది డిక్షనరీ అనమాట, మనం అక్కడ హ్యాష్ మ్యాప్స్ యూస్ చేసాం కదా, అలా ఇక్కడ డిక్షనరీ తీసుకుంటున్నాడు. వైల్ ట్రూ అంటున్నాడు, ఇందాక చెప్పాను కదా ఇన్ఫినిట్ లూప్, దాన్ని మళ్ళీ లోపల బ్రేక్ చేస్తామని చెప్పేసి. ఇక్కడ ఎక్కడ బ్రేక్ ఉంటుంది, ఎక్కడ చూసారా బ్రేక్ అని ఉంది. ఓకే, తర్వాత ఏమంటున్నాడు, ఒక ఇన్పుట్ అది తీసుకుంటాడు, దాని టైప్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ సంథింగ్ ఏదో ఒకటి. ఇక్కడ టైప్ తీసుకుంటున్నాడు, బాగానే ఉంది. ఒకవేళ టైప్ అనేది డన్ అయింది అనుకో, దాన్ని అక్కడ ప్రే చేస్తున్నావు. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏంటి, అమౌంట్ కదా, అమౌంట్ ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నాడు, అక్కడ ఏంటి డబ్బుల్లో తీసుకున్నాం కదా, సో ఇక్కడ ఫ్లోట్లో తీసుకున్నాం. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒకవేళ ఎక్స్పెన్స్ టైప్ అన్నది ఆ అడిషనరీలో ఉంటే తీసుకొచ్చి దానికి ఎక్స్పెన్స్ అమౌంట్ యాడ్ చేస్తున్నాడు, లేకపోతే వెళ్ళి ఎల్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి యాడ్ చేస్తున్నాడు, ఫస్ట్ టైం వెళ్ళి యాడ్ చేస్తున్నాడు. సో టోటల్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి, టోటల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఇక్కడ ఎక్స్పెన్స్ అమౌంట్ ఎంత చేశాడో అది వస్తుంది. ఓకే, బాగానే ఉంది. తర్వాత టోటల్ సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్కమ్లో నుండి వాడు ఎక్స్పెన్సెస్ చేస్తే ఇన్కమ్ వస్తుంది కదా. సో ఇది ఆడే పైథాన్ కోడ్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రాసెస్. ఓకే, ఈ క్వశ్చన్కి ఏంట్రా అంటే, నాకు స్టూడెంట్స్ చాలా మంది క్వశ్చన్స్ పెట్టారు కదా, కొన్ని క్వశ్చన్స్ అయితే పెట్టారు. ఈ క్వశ్చన్ పర్టికులర్ క్వశ్చన్కి అయితే ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలా పెడుతున్నాడు అనమాట. ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా పెట్టేసరికి ఏంటంటే నాకు అర్థం కావట్లేదు క్వశ్చన్ ఎలా అడిగారు ఏంటని. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ క్వశ్చన్కి ఏ విధాలుగా అడగచ్చో క్వశ్చన్స్ అవన్నీ నీకు చెప్తాను. నువ్వు అక్కడున్న సిచ్యువేషన్ బట్టి వాడు అడిగిన దాన్ని బట్టి నువ్వు దాన్ని మార్పులు చేసుకో. ఎందుకంటే నువ్వు ఇక్కడ బట్టి కొట్టట్లేదు కదా, ఎక్స్ప్లెయిన్ నేర్చుకుంటున్నావు ఇక్కడ.
సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి, ఆ లాజిక్ ఏంటో నేర్చుకో. ఇక్కడ నేర్చుకున్న దాన్ని వాడు ఎలా అడిగితే దాన్ని అలా మార్చేసి కెలికేసి వదిలేసి రన్ చేసి పాస్ చేసి, ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రాసెస్ ఏ గివెన్ స్ట్రింగ్ టు డిటర్మైన్ ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటున్నాడు. నాన్ రిపీటింగ్ అంటే ఏంటి, రిపీట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్ కావాలి అంటున్నాడు. ఇఫ్ ప్రజెంట్ ఒకవేళ ఉంటే ఆ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలి అంటున్నాడు. ద మోస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్ అంటున్నాడు. అంటే ఎక్కువసార్లు రిపీట్ ఏదైందో అది కూడా ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేసి నీకు ఆ ఎలిమెంట్స్లో ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది, ఏది రిపీట్ అవ్వలేదు, ఏది ఎన్నిసార్లు రిపీట్ అయింది, నీకు అర్థమైందా? అలా రిపీట్ దాని గురించి అడగచ్చాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, మోస్ట్ రిపీటింగ్ అంటున్నాడు, ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, ఇఫ్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఎంటీ అయితే ఇన్వాలిడ్ ఇన్పుట్ ప్రింట్ చేయమంటున్నాడు. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏంటి, ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ రిపీటింగ్ ప్రింట్ నన్ అంటున్నాడు. ఇదంతా పక్కన పెట్టండి, నేను జస్ట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి నువ్వు చూసుకో, నువ్వు ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి నువ్వు దాన్ని బట్టి చూసుకో, ఓకేనా. జనరల్గా నేను ఇంతకు మాట్లాడాను, నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంట్రా అంటే టీసీఎస్లో మ్యాక్సిమం నేను చూసింది ఏంట్రా అంటే హ్యాష్ మ్యాప్స్ని యూజ్ చేసే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. నేను ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మ్యాక్సిమం హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తాను నేను. సో నాకు అనిపిస్తుంది ఏంట్రా అంటే హ్యాష్ మ్యాప్స్ని బట్టి కొట్టకుండా జాగ్రత్తగా వెళ్ళారా అంటే అన్ని ప్రాబ్లమ్స్ లేపేయచ్చు అనమాట. సో నేనేం చెప్పాను, ఒక ఎలిమెంట్ కానీ ఒక క్యారెక్టర్ కానీ దాని డీటెయిల్స్ని స్టోర్ చేయాలరా అంటే హ్యాష్ మ్యాప్స్కి వెళ్తాం మనం. ఎందుకు, ఇది కావాలి, దాని యొక్క సంబంధించిన ఏదైనా కావాలి అంటే ఒకటి కావాలి, దానికి సంబంధించింది కూడా కావాలి అంటే ఏం చేస్తాను, నేను హ్యాష్ మ్యాప్స్కి వెళ్తాను. ఎందుకంటే కీ వాల్యూ పేర్స్లో అక్కడ స్టోర్ చేస్తాను కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాను నేను, ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటున్నాను. ఇప్పుడు చూసుకో, ఇప్పుడు మన దగ్గర ఒక హ్యాష్ మ్యాప్ తీసుకొని హ్యాష్ మ్యాప్ పక్కన పెట్టే ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటున్నాడు. అంటే ఏంటి, మీ దృష్టిలో నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే ఏంటి, ఇప్పుడు సమ్ ఏం చెప్పచ్చు, JALAJA అని ఉంది. నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తాం, జే అన్నది ఎక్కడన్నా ఉందా, ఇక్కడ ఉంది. ఏ అన్నది ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఉంది. ఎల్ అన్నది ఎక్కడ ఉందా, లేదు. అంటే ఇది నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అని అర్థం. అంటే నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే ఏంటి, దాని కౌంట్ 1 అని అర్థం. నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే కౌంట్ 1 అని కాదు అర్థం. అంటే ఇప్పుడు చూడు, జే యొక్క కౌంట్ ఎంత, 2 ఉంది. జే యొక్క కౌంట్ ఎంత, 2 ఉంది. తర్వాత ఏ కౌంట్ ఎంత, 3 ఉంది. ఎల్ కౌంట్ ఎంత, 1 ఉంది. అంటే దేని కౌంట్ అయితే 1 ఉందో అదే నాకు నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఇప్పుడు మోస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ అన్నా అనుకో, కౌంట్ దేనికి ఎక్కువ ఉంటే అదేనా క్యారెక్టర్. అంటే కౌంట్ దేనికి ఎక్కువ ఉంది, 3కి ఎక్కువ ఉంది. 3 అంటే ఏంటి అక్కడ, ఏనా. అంటే మోస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే ఏనా, అంటే ఒక ఎలిమెంట్ దాని యొక్క కౌంట్. నీకు కావాల్సింది ఒక ఎలిమెంట్, దాని కౌంట్ కావాలి. నువ్వు దీన్ని ఎలా చేయొచ్చు, నార్మల్గా అంటే 2 ఫర్ లూప్లు తీసుకోవచ్చు. ఫర్ లూప్ నెస్టెడ్ ఫర్ లూప్ తీసుకొని దీన్ని ఇటరేట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడికి వస్తా, ఈ జే అన్నది పక్కన ఉందా, లేదు. ఈ పక్కన ఉందా, లేదు. ఈ పక్కన ఉందా, లేదు. ఈ పక్కన ఉందా, ఉంది. సో కౌంట్ 2 పెట్టుకుంటా. పక్కన ఉందా, లేదు. సో జే అన్నది కౌంట్ 2 అని చెప్పేసి పెట్టుకుంటా. తర్వాత ఏం చేస్తా, 2 అని వచ్చిందంటే నాకు ఇది కావాలా, అక్కర్లేదు. ఎందుకంటే నాకు నాన్ రిపీటింగ్ కావాలి. ఆల్రెడీ కౌంట్ 2 ఉందంటే ఏంటి, రిపీటింగ్ అని అర్థం. సో నేను దీన్ని ఎక్కడ స్టోర్ చేయను, పక్కన దొబ్బేనని చెప్పి తోసేస్తాను దీన్ని పక్కకి. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తా. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, ఏ. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తా, ఏ. పక్కన ఎలిమెంట్ ఏనా, కాదు. పక్కన ఎలిమెంట్ ఏనా, ఏ. సో కౌంట్ ఏం పెడతా, 2 పెడతా. పక్కన ఎలిమెంట్ ఏనా, కాదు. పక్కన ఎలిమెంట్ ఏనా, ఏ. ఏం పెడతా, కౌంట్ 3 పెడతా. ఇప్పుడు కౌంట్ 3 వచ్చిందంటే నాకు కావాల్సింది ఏంటి, నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలి. కౌంట్ 3 వచ్చిందంటే రిపీట్ అయినట్టే కదా. సో నేను దీనితో చేస్తా, ఎల్కి వెళ్తా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఫర్ లూప్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎల్కి వెళ్తా, పక్కన ఎలిమెంట్ ఎల్లా, కాదు. పక్కన ఎలిమెంట్ ఎల్లా, కాదు. పక్కన ఎలిమెంట్ ఎల్లా కాదు. సో కౌంట్ ఎంత ఉంది నీకు, స్టార్టింగ్ 1 ఉంది. సో ఇది నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఇలా చేయొచ్చు, 2 ఫర్ లూప్స్ యూజ్ చేసి చేయొచ్చు. అదే పైథాన్ అనుకో, కౌంట్ ఆఫ్ అని చెప్పేసి సంథింగ్ ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంటుంది, అది యూజ్ చేసి చేయొచ్చు. బట్ ఎఫిషియెంట్గా కావాలి అంటే, మీకు ఎఫిషియెంట్గా కావాలి అంటే నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఒకసారి ఎంత తెరేసి చేద్దాం, ఎందుకు గజిబిజిగా. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇటు చూడండి, ఒకసారి ఇటు చూడండి. ఇప్పుడు ఈ హ్యాష్ మ్యాప్లో నేనేం చేస్తాను అంటే ఏం చేస్తాను, క్యారెక్టర్ దాని కౌంట్ స్టోర్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఇందాక ఏం చేశాను, JALAJA అని తీసుకున్నా. ఆ జే అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా, లేదు. సో జే అని పెట్టుకొని కౌంట్ 1 పెట్టుకుంటా. తర్వాత ఏంటి, ఏ అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా, లేదు. సో ఏ పెట్టుకొని కౌంట్ 1 పెట్టుకుంటా. ఎల్కి వెళ్తా, ఎల్ అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా, లేదు. సో ఎల్ పెట్టుకొని కౌంట్ 1 పెట్టుకుంటా. మళ్ళీ ఏమొచ్చింది, ఏ వచ్చింది. అంటే ఏంటి, హ్యాష్ మ్యాప్లో ఉందా, లేదా, ఉంది. హ్యాష్ మ్యాప్లో ఉంది కాబట్టి ఏం చేస్తా, కౌంట్ 2 పెట్టుకుంటా. తర్వాత జేకి వెళ్తా, హ్యాష్ మ్యాప్లో ఉందా, ఉంది. కౌంట్ ఎంత పెట్టుకుంటా, 2 పెట్టుకుంటా. ఇప్పుడు నాకు నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలరా అంటే ఈ హ్యాష్ మ్యాప్ని ఇటరేట్ చేసుకొని కౌంట్ దేనికైతే 1 ఉందో దాన్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా, నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ వచ్చేస్తుంది.
ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు మోస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలి అంటే ఏంటి, ఎక్కువగా రిపీట్ అయింది. ఇక్కడ నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకో. నెక్స్ట్ ఏంటి, ఏ కదా, ఏ అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా, ఉంది. సో ఏం పెడతా, ఇంత కౌంట్ ఎంత ఉంది, 2 ఉంది. ఇప్పుడు ఏం చేస్తా, కౌంట్ 3 పెడతా. ఇప్పుడు నాకు మోస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలనుకో, హ్యాష్ మ్యాప్ని ట్రేట్ చేస్తా, దేనికైతే ఎక్కువ నెంబర్ ఉందనుకో దాన్ని ప్రింట్ చేస్తా. సింపుల్. మ్యాక్స్ నెంబర్ ఎలా కనుక్కుంటాం మనం జనరల్గా చెప్తా. ఇప్పుడు ఒకసారి కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, మనం జనరల్గా మ్యాక్స్ నెంబర్ ఎలా కనుక్కుంటాం, ఫస్ట్ ఇక్కడికి వస్తా, 2 ఉంది కదా, ఈ ఫస్ట్ మ్యాక్స్లో ఏం పెట్టుకోకుండా మ్యాక్స్లో 0 పెట్టుకుంటా. ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరకు వస్తా, కౌంట్ ఎంత ఉంది, 2 ఉంది. ఆ 2 ఉన్నది మ్యాక్స్ కంటే ఎక్కువ. సో ఏం చేస్తా, 2 పెట్టుకుంటా. జనరల్గా మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా కనుక్కోలో చెప్తున్నాను. ఇప్పుడు మ్యాక్స్లో ఏముంది, 2 ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తా, నెక్స్ట్ ఎలిమెంట్ ఎంత, 3 అన్నది మ్యాక్స్ కంటే ఎక్కువ. మ్యాక్స్ ఎంత, 2 ఉంది, మ్యాక్స్ కంటే ఎక్కువగా. సో ఏం చేస్తా, 3 పెట్టుకుంటా మ్యాక్స్లో. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, 1. మ్యాక్స్లో 1 అనేది మ్యాక్స్ కంటే ఎక్కువ కాదు. సో ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఓవరాల్గా మ్యాక్సిమం ఎంత, 3 అంటే ఏంటి, ఏం ప్రింట్ చేస్తాం, అర్థమైందా? సో ఇలాగనమాట మ్యాక్సిమం ఎలిమెంట్ మనం ఇలాగ అనుకుంటాం. నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే కౌంట్ 1 ఉన్నదని ప్రింట్ చేసేస్తాం. ఇప్పుడు ఇంకో కండిషన్ ఏంటి, ఇన్వాలిడ్ ఇన్పుట్ అంటాడు. అంటే ఇప్పుడు ఆ స్ట్రింగ్ మనకి ఇచ్చే ఇన్పుట్ ఇస్తాడా, ఆ ఇన్పుట్ లెంత్ ఎప్పుడైతే మనకు 0 ఉంటుందో అప్పుడు ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పేసి ప్రింట్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీనికి మనం కోడ్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ ఏమంటున్నాడు, లింక్డ్ హ్యాష్ మ్యాప్ అంటున్నాడు. అంటే నేనేం చెప్పాను, మనం ఏదైనా యూజ్ చేస్తున్నామా అంటే కొన్ని ప్యాకేజెస్ నుండి మనం తీసుకోవాలని చెప్పాను, ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పాను. ఇక్కడ లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసుకుంటున్నాం కాబట్టి లింక్డ్ హ్యాష్ మ్యాప్ని నేను తీసుకుంటున్నాను. మీకు అన్ని ఇంపోర్ట్ స్టేట్మెంట్లు అక్కర్లేదురా అంటే util.star అని ఇచ్చారంటే సరిపోతుంది. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ స్కానర్ అని చెప్పేసి ఇన్పుట్ తీసుకుంటున్నాను, అంతా బాగానే ఉంది. ఇక్కడ మనకు ఇన్పుట్ ఏమొస్తుంది, జనరల్గా కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి. ఆ ఎలిమెంట్స్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలి. సో నేను చేస్తున్నాను అంటే ఒక స్ట్రింగ్ రూపంలో మొత్తం అన్నింటిని రీడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి, ఒక స్ట్రింగ్ రూపంలో ఆ ఎలిమెంట్స్ అన్నింటిని రీడ్ చేసుకుంటున్నా బాగానే ఉంది. ఒకవేళ ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ 0 అయిపోతే ఏం చేయాలి, ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పేసి ప్రింట్ చేయాలి, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి, నేనేం చేయాలి, ఒక్క క్యారెక్టర్ దాని కౌంట్ కూడా నేను పెట్టుకోవాలి కాబట్టి ఏం చేస్తున్నాను అంటే లింక్డ్ హ్యాష్ మ్యాప్ అని చెప్పేసి తీసుకుంటాను. నువ్వు హ్యాష్ మ్యాప్ అనేది తీసుకోపర్లేదు, నీకు ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకోవాలి కాబట్టి లింక్డ్ హ్యాష్ మ్యాప్ లేకపోతే హ్యాష్ మ్యాప్ ఏదో ఒకటి తీసుకో. నేను లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసుకున్నాడు. ఇక్కడ లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసుకున్నాడు ఎందుకు, ఒక క్యారెక్టర్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ పెట్టుకోవడానికి. ఈ తర్వాత లింక్డ్ హ్యాష్ మ్యాప్ అని చెప్పేసి ఇంకోటి తీసుకుంటున్నాడు. ఇది ఫ్రీక్వెన్సీ స్టోర్ చేయడానికి ఫస్ట్. ఇది సెకండ్ ఎందుకు అంటే ఫస్ట్ అకరెన్స్ అంటున్నాడు. అంటే నీకు ఎప్పుడన్నా ఏదైనా క్వశ్చన్లో నాకు ఈ క్యారెక్టర్ యొక్క ఈ క్యారెక్టర్ తర్వాత చాలాసార్లు రిపీట్ అయింది, బట్ ఫస్ట్ టైం ఎక్కడైతే రిపీట్ అయిందో నాకు దాని ఇండెక్స్ కావాలి అన్నాడు అనుకో, ఇలా ఇంకొక హ్యాష్ మ్యాప్ తీసుకున్నావు అనుకో, అది హ్యాష్ మ్యాప్లో లేకపోతేనే వెళ్ళి హ్యాష్ మ్యాప్లో పెడతావు. మళ్ళీ హ్యాష్ మ్యాప్లో ఉందనుకో దాన్ని ఇంకేం అప్డేట్ చేయమన్నమాట. అంటే మళ్ళీ అప్డేట్ చేయట్లేదు అంటే ఫస్ట్ టైం వెళ్ళిందనే దాంట్లో ఉంది. సో అలాగనమాట. అంటే ఈ ఫస్ట్ అకరెన్స్ నీకు ఎప్పుడన్నా నాకు దీని ఫస్ట్ టైం వచ్చింది కావాలి, దాని ఇండెక్స్ కావాలి అన్నప్పుడు ఇలా ఫస్ట్ అకరెన్స్ అని చెప్పేసి ఇంకొక హ్యాష్ మ్యాప్ కానీ లింక్డ్ హ్యాష్ మ్యాప్ కానీ తీసుకొని అందులో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ తర్వాత ఏం చేస్తున్నాడు, ఒక ఫర్ లూప్ అన్నది తీసుకొని ఇందాక స్ట్రింగ్ని రీడ్ చేస్తున్నామా ఇన్పుట్ని ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకుంటున్నాడు. క్యారెక్టర్ని తెచ్చుకొని ఏం చేస్తున్నాడు అంటే అదేం చేస్తున్నాడు, వెళ్ళి హ్యాష్ మ్యాప్లో పెడుతున్నాడు. ఇక్కడ ఏమంటాడు, గెట్ ఆర్ డిఫాల్ట్ అంటే ఏంట్రా అంటే ఫస్ట్ ఆ హ్యాష్ మ్యాప్లోకి వెళ్ళి పెడతాడు. ఒకవేళ ఉందనుకో తీసుకొచ్చి కౌంట్ని అప్డేట్ చేస్తాడు. ఒకవేళ లేదనుకో ఏమెళ్తుంది, 0 వెళ్తుంది. 0 వెళ్తుంది, పక్కన +1 ఉంది కాబట్టి కౌంట్ 1 వెళ్తుంది. లేదు అంటే కౌంట్ 1 వెళ్తుంది, లేకపోతే ఉన్నది తెచ్చుకొని +1 యాడ్ చేస్తుంది. ఓకేనా? ఇది క్లియర్. ఇక్కడ గెట్ ఆర్ డిఫాల్ట్ అంటే ఏంటి, హ్యాష్ మ్యాప్లో ఫ్రీక్వెన్సీ స్టోర్ చేస్తున్నాను ఇక్కడ నేను. తర్వాత ఏంటి, ఇందాక మనం 2 లైన్లో రాసాం, ఇక్కడ సింగిల్ లైన్లో లేపేయాలంటే ఇలా అనమాట, గెట్ ఆర్ డిఫాల్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏమంటాడు ఇక్కడ ఫస్ట్ అకరెన్స్. నేనేం చెప్పాను, ఒక ఎలిమెంట్ యొక్క ఫస్ట్ అకరెన్స్ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే దాని ఇండెక్స్లో స్టోర్ చేసుకోవాలి అనుకో, అప్పుడు ఏం చేస్తున్నాను, అది ఫస్ట్ అకరెన్స్ డాట్ కంటెంట్స్ కీ ఆఫ్ అంటే ఏంట్రా అంటే ఫస్ట్ టైం మాత్రమే ఉంటే ఏంటి వెళ్ళి దాంట్లో స్టోర్ చేస్తున్నాను. మళ్ళీ వెళ్ళిందని నేను దాన్ని అప్డేట్ చేయట్లేదు. సో నాకు ఫస్ట్ టైం రిపీట్ అయిన ఫస్ట్ టైం అకర్ అయిన ఇండెక్స్ మాత్రమే ఉంటుంది దీంట్లో. అన్ని ఎలిమెంట్స్కి ఫస్ట్ టైం అకరెన్స్ ఇండెక్స్లు ఉంటాయి. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏం చేస్తాను నేను, ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలనుకో, నేనేం చెప్పాను, కౌంట్ 1 ఉండాలి. సో ఇక్కడ ఏం చేశాను, ఆ హ్యాష్ మ్యాప్ని ఇటరేట్ చేసుకుని ఏం చేశాను, ఆ కౌంట్ 1 ఉంటే ఒకవేళ ఏం చేస్తాను, అది నా ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అయిపోతుంది. తర్వాత ఏంటి, మోస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ కావాలి అనుకో. మోస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే ఏం చెప్పాను నేను, మ్యాక్స్ అని చెప్పేసి కౌంట్ అని చెప్పి తీసుకుంటాము. ఒకవేళ కౌంట్ అనేది మ్యాక్స్ కంటే ఎక్కువ అయితే వెళ్ళి అప్డేట్ చేస్తామని చెప్పేసి ఇందాక కూడా చెప్పాను కదా. సేమ్ అదే కోడ్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. ఒక ఫస్ట్ అకరెన్స్ ఎలా కనుక్కోవాలి, మోస్ట్ అకరెన్స్ ఎలా కనుక్కోవాలి, అసలు స్ట్రింగ్ ఎంటీ ఉంటే ఏం చేయాలి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ యూస్ చేసుకొని వాడు కొంచెం అటు ఇటు అడిగినా కూడా ఈ లాజిక్ యూస్ చేసుకొని మీరు చేయండి.
రైట్ బాబు, ఇప్పటిదాకా మీకు అంతా క్లియర్ అనుకుంటున్నాను. ఒకవేళ క్లియర్ కాకపోతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా, అక్కడ ఒక డిఎం కొట్టండి, మనం మాట్లాడుకుందాం డిఎంలో ఒకసారి. రైట్ బాబు, ఉంటా, బాయ్.